అత్యాచారాలకు సంబంధించి భారత్లో ఏమవుతుందంటే ఎక్కడ ఏది జరిగినా అక్కడ పొలిటికల్ కాన్సెప్ట్ కాబట్టి అత్యాచారాన్ని హైప్ చేస్తారు. అత్యాచారం జరగట్లేదని కాదు, అత్యాచారాలకు సంబంధించి అరెస్టులు కూడా వేగంగానే జరుగుతాయి. కాపాడాలని ఏ ప్రభుత్వాలు అనుకోవు. కాకపోతే అధికార పక్షమో ప్రతిపక్షానికి సంబంధించినోడు ఆ లింక్ ఉన్నటువంటి వాడు అయి ఉంటే కనుక అది ఇంకాస్త ఫ్లేర్ అప్ అవుతుంది. మిగతా కేసుల్లో ఎవరిని వదిలిపెట్టాలని ఏ ప్రభుత్వం అనుకోదు, ఏ పోలీసులు అనుకోరు. అయితే సహజసిద్ధంగా అరెస్ట్ చేస్తారు. విదేశాల్లోనే అంతే జరుగుతుంది. కానీ అక్కడ ఇలా రాజకీయ ప్రచారానికి వాడుకోరు. భారతదేశం మీద విషం చెమ్మడానికి మాత్రం అక్కడ ఉన్న మీడియా భారత్ని అత్యాచారాల దేశం కిందన ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే యూరప్ దేశాల వాళ్ళు ఈ దేశానికి రాకుండా, వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడానికి రాకుండా అడ్డుకునేటటువంటి తంత్రం అది. వాళ్ళలో ఒక భయాన్ని కల్పించే తంత్రం. ఎవరైనా మగాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఆడవాళ్ళకి ఏదో అవుతుందన్నటువంటి భయం. అక్కడ ఉన్నట్టు మహిళా పారిశ్రామికవేత్తలు పెట్టాలంటే భారత్ వెళ్తే తమకు సెక్యూరిటీ లేదనేటువంటి భయం. కానీ లెక్కలు ఏం చెప్తున్నాయి? వరల్డ్ పాపులేషన్ రివ్యూ లెక్కల ప్రకారం చూస్తే అమెరికా 141,486 కేసులు, రేప్ కేసెస్ 2022లో రిజిస్టర్ అయినాయి. టోటల్గా 100 మంది పాపులేషన్కి ఇది లక్ష మంది పాపులేషన్కి ఇది లెక్కేస్తే 41.8%. లక్షకి ఇది 10 లక్షలకి 10 లక్షలకు వచ్చినప్పుడు 141,486 దగ్గర దాకా ఉంది. బ్రిటన్లో ఇది 73,590 కేసులు నమోదైనవి. ఫ్రాన్స్లో 38,094 నమోదైనవి. మెక్సికో 25,242 నమోదైనవి 2022లో. జర్మనీ 12,558, కొలంబియా 12,056, పెరు 10,416, స్వీడన్ 9,029, అర్జెంటీనా 6,964, ఈక్వెడార్ 6,253. అమెరికా పర్సంటేజ్ రేప్స్ పర్ పాపులేషన్ పరంగా చూస్తే 100Kకి అమెరికాలో 41.8, బ్రిటన్లో 109, ఫ్రాన్స్లో 59%, మెక్సికోలో 19.8%, జర్మనీలో 15.1%, కొలంబియాలో 23.7%, పెరులో 30.6%, స్వీడన్లో 85.9%, అర్జెంటీనాలో 15.3%, ఈక్వెడార్లో 34.7%. అంటే అక్కడ అంత ఉంది. కానీ ఆ దేశాల్లో ప్రచారాలు ఇక్కడ అట్లా ఉండదు.